కుమారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ అని కాకినాడ రూరల్ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న వనరుల్ని దోచేయడం తప్ప ఆ పార్టీ నాయకులు అభివృద్ధికి ఎప్పుడూ పూనుకోలేదని ఆరోపించారు. తను గెలిపిస్తే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేంద్ర సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తా అంటున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్తో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి అప్పాజీ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఎన్డీఏ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో ఈ తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం మన వద్ద కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి తమ ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుంది అనేది వారి మాటలోనే నన్ను సార్ చెప్పండి. ఈ ప్రచార పర్వం మీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 12-1 గంట వరకు అయిపోతుంది. ప్రతి నిమిషం నేను ప్రజల్లోనే ఉంటున్నాను. అన్ని నియోజకవర్గాల్లోని పర్యటిస్తున్నాను. అలాగే అందరు ఎమ్మెల్యేలు బాగా సహకరించి ప్రజలు కూడా చాలా ఎంతో ప్రేమతో ఆదరిస్తూ ఈ ప్రభుత్వం మీద విసుకెత్తిపోయి ఉండి 100% మాకు కూటమి ప్రభుత్వమే కావాలి అని చెప్పి వీళ్ళ ఈ 5 ఏళ్ళు వీళ్ళు పడ్డ చిత్రహింసలన్నీ మనసులో పెట్టుకుని ప్రజలందరూ మమ్మల్ని ఎంతైనా సరే ప్రజలకి కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతా ప్రతి పర్యటనని వాళ్ళే జనమే కార్యకర్తలతో పాటు జనం కూడా వచ్చి సక్సెస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ ఎన్డీఏ కూటమికి చెందినటువంటి మేనిఫెస్టో రిలీజ్ అయింది. అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఈ మేనిఫెస్టో మీద మీ కామెంట్ సార్? వైసీపీ మేనిఫెస్టో ఏంటి అంటే అసలు రిలీజ్ అయినట్టు తెలీదు. ప్రజలు దాని గురించి చర్చ లేదు, మాట్లాడటం లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేసినా మాకు వద్దు అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎన్డీఏ మేనిఫెస్టో ఒక ఈవెంట్ లాగా మన రాబోయే ప్రభుత్వం ఏమి ఇవ్వబోతుంది అనే దాని మీద ప్రజల్లో ఒక చర్చ, ఒక ఆనందం. దీనికన్నా పెద్ద సంక్షేమం ఇవ్వలేరు, వేరే ప్రభుత్వం ఎవరో ఇవ్వలేరు. ఇంత పెద్ద సంక్షేమం ప్రోగ్రామ్స్ అన్నీ అందులో కూడున్నాయి. అయినా సంక్షేమం ఇవ్వాలన్నా సరే వచ్చే 5 ఏళ్లలో సంపద సృష్టించడం తెలిసిన ప్రభుత్వం అయితేనే ఈ సంక్షేమం ఇవ్వగలదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వస్తే కనుక 100% ఇలా చెప్పిన ఏది అమలు చేయలేరు. టీడీపీ జనసేన బీజేపీ కలిపి కూడిన ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి చేసుకుంటూ సంపద సృష్టిస్తూ కేంద్ర సహకారం కూడా పొందుతూ అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండూ చేయగలరనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఒక మేనిఫెస్టోను మాత్రమే చర్చించుకుంటున్నారు. ఈ మేనిఫెస్టో ఎప్పుడు నుంచి అమల్లోకి అవుద్దని వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడు ప్రభుత్వం మారుతుందని వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అతిపెద్దగా సెర్జం ఉండటం కానీ అలాగే పోర్టు ఎన్ని పరిస్థితుల నేపథ్యంలో మీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మీ ఏ విధంగా అభివృద్ధి పదం మీద నడిపించేలా ప్రయత్నం చేస్తాను? నేను చాలా ఛానల్స్లో చెప్పానండి, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. కాకినాడ పార్లమెంట్ అనేది 25 పార్లమెంట్లో అత్యధిక వనరులు ఉన్న పార్లమెంట్ అండి. అంటే పోర్ట్ ఉండి, పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే కనెక్టివిటీ ఉండి, అంటే ఒక సుమారు 45 నిమిషాల్లోనే రైల్వే కనెక్టివిటీ ఉండి, ఎస్ఈజెడ్ ఉండి, న్యాచురల్ వాటర్ ఫ్లో అంటే పంట పొలాలకు కావాల్సిన రివర్స్ ఉండటం అనేది ఎక్కడ అన్ని వనరులు అలా కలిసి కూడటం అనేది చాలా డిఫరెంట్ అండి. అండ్ అందులో అక్కడ మైనింగ్ కూడా ఇందులోనే ఉంది. సో వీళ్ళ అన్నిటిని లైన్ బై లైన్ ఫస్ట్ రైతుల గురించి మాట్లాడితే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి 175 కోట్లు నేను కేటాయించడం జరుగుతుంది, ఇమీడియట్లీ పూర్తి చేస్తానని గొల్లపురాల్లో వచ్చి స్వయాన ఆయనే మాట ఇచ్చినా సరే ₹1 కూడా ఈ రోజు వరకు దానిపైన అసలు రివ్యూ చేయించడం కానీ, ₹1 పంపటం కానీ, దాని గురించి ఏమైందని అడగటం కానీ, రైతులు పంట నష్టం అయిపోయి అంటే ఎండిపోయి ఉంటున్నా బాధలు పడి ఏడుస్తున్నా సరే ఆ 175 కోట్లు ఆయన రిలీజ్ చేయలేకపోయారు. కానీ సిద్ధం సభకి మాత్రం 800 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అంటే కొన్ని వేల లక్షల ఎకరాలు 5 నియోజకవర్గంలో ఉన్న రైతాంగం అంతా బాగుపడద్దన్నా సరే 175 కోట్లు కేటాయించలేకపోయారు. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంటు. కానీ వీళ్ళ పోస్టర్లకి వీళ్ళు చేసే క్యాట్ వాక్స్కి ర్యాంప్ వాక్స్కి 800 కోట్లు బడ్జెట్ కేటాయించుకుని మాత్రం వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు ఇక్కడ. అలాగే పోర్ట్
పోర్టును కూడా ఎంతో డెవలప్ చేయొచ్చు, ఎంతో మోడర్నైజ్ చేయొచ్చు, ఎన్నో ఎక్కువ వెజిల్స్ వచ్చేలాగా ఇక్కడ చేయొచ్చు, రాష్ట్రంలోనే ది బెస్ట్ పోర్ట్ లాగా మార్చచ్చు. కానీ దాని మీద ఏ దృష్టి పెట్టకుండా అక్రమ రైస్ రవాణా, అక్రమ గంజా రవాణా వీటి మీదే దృష్టి పెట్టి దాన్ని అక్కడే అలాగే వదిలేసి పోర్టును కూడా ఏ అభివృద్ధి చేయకుండా వీళ్ళ సొంత లాభాల కోసమే వాడుతున్నారు. అలాగే రైల్వే లైన్ గురించి పట్టించుకున్న నాదుడే లేదు. అండ్ ఎస్ఈజెడ్ అంటారా, ఈ మూడు ఉండి అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండి రైల్వే కనెక్టివిటీ ఉండి పోర్ట్ ఉన్నప్పుడు ఎస్ఈజెడ్ అనేది ఇండియాస్ బెస్ట్ ఎస్ఈజెడ్ అండి లొకేషన్ వైజ్ జాగ్రఫికలీ. బట్ దాంట్లో ఏంటంటే రైతుల దగ్గర నుంచి 3 లక్షలకు తీసుకుని 15 సంవత్సరాలు అయ్యా, 15 సంవత్సరాల నుంచి మొత్తం రైతులందరినీ పండించకుండా రాష్ట్రానికి రైతులకి పంట నష్టం చేసి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఎస్ఈజెడ్ని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారో ఆ ఉద్దేశంతో కాకుండా వీళ్ళు ఒక రియల్ ఎస్టేట్ భూమిలాగా దాన్ని భావించి కార్పొరేట్లు పెద్ద అరబిందో దగ్గర ఉంది. ఇప్పుడు అరబిందో అనేది ఒక రియల్ ఎస్టేట్ కార్పొరేట్ వ్యవస్థలాగా పరిహరిస్తూ అండ్ బిహేవ్ చేస్తూ వచ్చే కంపెనీలు కూడా 2 కోట్లు 2.5 కోట్లు అంటే కంపెనీస్ ఎందుకు వస్తాయండి? కంపెనీస్ రావాలి అంటే నువ్వు స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఎకనామిక్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఆర్థిక పరంగా ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ని మీరు చూపిస్తే వాళ్ళ కంపెనీస్ వస్తారు, పెట్టుబడులు పెడతారు. నువ్వు డైరెక్ట్గా ఎకరం 2.5 కోట్లు ఇది నా సొంత ల్యాండ్ నేను కొనేసుకున్నాను రైతుల దగ్గర నుంచి నేను లాగేసుకుని నువ్వు రాక్షసుల్లాగా ల్యాండ్ మీద కూర్చుని 11,000 ఎకరాల మీద కూర్చుని ఒకళ్ళ కంపెనీ పెట్టుకోవాలన్నా కూడా ఏ ఒక్క ఎకనామిక్ ఆర్థిక బెనిఫిట్ లేకుండా నువ్వు కంపెనీస్ ఎందుకు వస్తాయండి? అలాగా వాళ్ళకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి పట్టింపు ఏమీ లేదు, ఎందుకంటే లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఏంటంటే అలాగా ఆ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నారు తప్ప దాన్ని ఎస్ఈజెడ్లో పరిశ్రమలు తీసుకొద్దాం, అభివృద్ధి చేద్దాం, సంపద సృష్టిద్దాం, ఉపాధి కల్పిద్దాం అనే అంటే మినిమం ఆలోచన కూడా లేకుండా దాన్ని మొత్తానికి తుంగతొక్కేశారు. అలాగే రైల్వే లైన్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఎవరో పట్టించుకునే నాదుడే లేడు. ఈ ఉన్న కంపెనీస్ అన్నింటినీ కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఒక పొల్యూషన్ కంట్రోల్ లేకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేయటం వల్ల మత్స్యకారులు మొత్తం నష్టపోతున్నారు. మొన్న ధర్నా చేశారు, ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా సరిగ్గా వెళ్ళి చేరలేదు. అంటే అన్ని విధాలుగా మైనింగ్ చూసుకుంటే ఈ కాకినాడ పార్లమెంట్లో మోనోపోలీగా చనమలశెట్టి సునీల్ గారు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, అది మీ అందరికీ తెలుసు. అంటే ఒక లారీకి సుమారు 3,800 రూపాయలు వసూలు చేస్తూ అంటే రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఒక డబ్బుని నువ్వు సొంతంగా నువ్వు ఒక్కడే పట్టుకెళ్ళిపోతే ఏ విధంగా అభివృద్ధి చెందుద్దండి? ఎస్ఈజెడ్ వాళ్లే పట్టుకుపోయి పోర్టు వాళ్లే తీసేసుకుని మైనింగు వాళ్లే తీసేసుకుంటే అందుకునే ఇవన్నీ సొంతంగా తీసేసుకుని 5 ఏళ్లలో కొన్ని వేల కోట్లు మైనింగ్ ద్వారా సంపాదించేసి కొన్ని వేల కోట్లు, అదే వేల కోట్లు కాకినాడ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి చేరుంటే ఏలేరు శుద్ధగడ ఆధునీకరణ ఎంతసేపు అండి? అంటే అది చెయ్యాలన్న చిత్తశుద్ధే లేదు. ఏడీబీ రోడ్డు 5 ఏళ్ళ నుంచి వేస్తున్నారు, 8 లేదు. అసలు వేస్తున్నారు అంటే స్లోగా చేస్తున్నారని కమెంట్ చేయొచ్చు, అసలు 8 మానేశారు. దాని గురించి పట్టించుకునేటోడు లేడు. మనుషులు చచ్చిపోతున్నారన్నా సరే దాని గురించి పట్టించుకోవట్లేదు. అంటే వీళ్ళకి దేని మీద అసలు అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళు ఇలాగా చేస్తున్నారనేది మాత్రం నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్టెడ్ పర్సన్ అనే వ్యక్తి ఎవరికి ఏదైనా ప్రజలకి సమాజానికి మంచి చేయాలని ఉండాలి, కానీ మరి ఇంత దారుణంగా స్వార్థంగా ఓన్లీ నా సంపదే అని ఉండి లిక్కరు వాళ్ళే, మైనింగు వాళ్ళే, ఎక్స్పోర్టు వాళ్ళే, ఎస్ఈజెడ్ వాళ్ళే, కాంట్రాక్ట్స్ వాళ్ళే, ఇంకా అన్నీ వాళ్ళే తీసుకుంటే ప్రజలు ఎలా బతుకుతారండి సమాజంలో? మొత్తం అంటే రంగులు వేయటానికి సుమారు 1,300 కోట్లు, రంగులు తీయటానికి 1000 కోట్లు, ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ డబ్బులు కూడా మార్చేశారు, దారి మళ్లించేశారు. భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న డబ్బులు 450 కోట్లని తీసేసుకున్నారు. డ్వాక్రా మహిళలు దాచుకున్న బీమా ప్రీమియం 2,000 కోట్లు లాగేసుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్గ్రేడేషన్ పెట్టుకున్న డబ్బుల్ని తీసేసుకున్నారు. అంటే వీళ్ళు తీసేసుకోవటం కాకుండా ఈ ఉన్న డబ్బుల్ని తీసేసుకోవటం కాకుండా 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసేసి రాష్ట్రాన్ని, అంటే ఈ డెవలప్మెంట్స్ ఏమీ లేకుండా రాష్ట్రానికి వచ్చే అన్నీ కూడా మళ్ళీ తీసేసుకుని వీళ్ళే సొంతంగా తీసేసుకుని అభివృద్ధి చేయకుండా వడ్డీ కడతానికి కూడా మళ్ళీ అప్పు తీసుకుని అప్పులు ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి ప్రజల దగ్గర నుంచి ఎలా చేయాలో తెలియక 8 సార్లు కరెంటు బిల్లు పెంచి, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి, ఇంటి పన్నులు పెంచేసి, చెత్త పన్నులు వేసేసి ఇలాగ పాస్బుక్లో వాళ్ళ ఫోటోలు పెట్టేసుకున్నారు. ఎందుకంటే మొత్తం అన్నీ తాకట్టు పెట్టేశారు. ఏంటి, స్వచ్ఛాలయాన్ని తాకట్టు పెట్టేశారు, స్కూల్ని తాకట్టు పెట్టేశారు, కాలేజీలు తాకట్టు పెట్టేశారు, గవర్నమెంట్ బిల్డింగ్ తాకట్టు పెట్టేసి ఆఖరికి మన రాష్ట్ర రాజధాని లేకుండా చేశారు. రాజధానిలో కట్టుకున్న సెక్రటరియట్ని కూడా తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చేసి వాడేసి ఇవన్నీ చేస్తున్నా సరే ఇంత డబ్బులు ప్రజాధనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఎఫ్ ఫండ్ కూడా లాగేసుకున్నారు. ఇవన్నీ చేసేసి లాగేసుకుని రాష్ట్రానికి వచ్చే ఆదాయం నువ్వే పట్టుకుపోయి కూడా 175 కోట్లు పెట్టి కాకినాడలో 5 జిల్లాలకి రైతాంగానికి ఉపయోగపడుతుందంటే ఏలేరు శుద్ధగడ ఆధునీకరణకు మీ దగ్గర డబ్బులు లేవండి.
డబ్బులు లేక కాదు, వీళ్ళకి చేయాలనే ఉద్దేశం లేక. రైతుల్ని అంటే ఒక మనుషుల్లా కూడా చూడకుండా, పంట నష్టం వచ్చి ఏడ్చి చచ్చిపోతున్నానన్నా కూడా పట్టించుకోకుండా, ఈ పరిస్థితి రాకుండా ఉండేటట్టు 175 కోట్లు పెట్టి ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఎందుకు చేయట్లేదండి ఇతను? ఇప్పుడు చలమలశెట్టి సునీల్ అంటారు, నేను ప్రతి గ్రామానికి ₹1 ఇస్తానని. ఎక్కడి నుంచి ఇస్తారండి మీరు? ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి ఒక 175 కోట్లు ఇవ్వకుండా సిద్ధం సభకి 800 కోట్లు కేటాయించుకుని వేలాది కోట్లు మైనింగ్లో అక్రమంగా నువ్వు ఒక్కడవే పట్టుకుపోయి నువ్వు 400 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల్లోనే ఎందుకు ఇవ్వలేదు గ్రామానికి ₹1? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటారా? అసలు ఎక్కడుందండి? ఏం తెలుస్తుంది? ఎందుకు ఇస్తారు? అసలు వాళ్ళకి అసలు ఆ ఉద్దేశమే లేదు. ఉద్దేశం ఉంటే రోడ్డు ఎద్దురు కదండి, ఉద్దేశం ఉంటే పరిశ్రమలు తీసుకొద్దురు కదా, ఉద్దేశం ఉంటే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేద్దురు కదా. ఆ ఉద్దేశమే వాళ్ళకి లేదు. అందుకనే ఇప్పుడు మా పరిస్థితి చలమలశెట్టి సునీల్ కూడా ఎలక్షన్ అనేది ఆయన చేయట్లేదండి. ఎలక్షన్ అనేది ఆయన చేయట్లేదు. ఆయన వెరైటీ స్టైల్ నేను ఎక్కడా చూడలేదు. సొంత ఎమ్మెల్యేలను కూడా నమ్మడు. డైరెక్ట్గా క్యాన్వాసింగ్ మనుషులు పంపించి ఎమ్మెల్యేకి ఎటేసేసుకున్నా పర్వాలేదు, ఎంపీకి నాకు ఏంటి అంటున్నారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలని, కార్యకర్తల్ని, నాయకుల్ని, స్థానిక నాయకుల్ని కూడా నమ్మని ఒక ఎంపీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ నాయకులను అడగాలి, అసలు మమ్మల్ని నమ్మట్లేదు, మమ్మల్ని ఏ ధైర్యంతో నువ్వు ఎంపీ కింద పోటీ చేస్తున్నావు, మమ్మల్ని నమ్మకుండా నువ్వు తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని వాళ్ళని కొంటాను వీళ్ళని కొంటానని చెప్పి కారులో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావు అంటే మా మీద నమ్మకం లేదా? వైసీపీ కార్యకర్తలు, నాయకులు 100% చలమలశెట్టి సునీల్ గారి దగ్గరికి వెళ్ళి అడగాలండి. ఏంటి అంటే మేము పనికిరామా, మేము ఎలక్షన్ చేయలేమా, మాకు బలం లేదా, మేము ఓడిపోతున్నాము, నువ్వే డిక్లేర్ చేసేస్తున్నావా? ఆయనే డిక్లేర్ చేసేస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న కార్యకర్తలు లేకపోతే నాయకులు నాకు సరిపోరు, మా పార్టీ ఓడిపోతుంది, ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు, అందుకని ఎమ్మెల్యేకి ఎట్టైనా వేసేసుకోండి, ఎంపీకి నాకేయండి అని ఆయనే చెప్తున్నారు. ఆయనే ప్రచారం అలా చేస్తున్నారు. అంటే వైసీపీ కార్యకర్తలు, నాయకులు 100% వెళ్ళి ఎందుకు అలాగంటున్నారు అని వాళ్ళని ఫస్ట్ ఆయన చేత సమాధానం చెప్పించమనండి. చివరిగా మీకు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజానీకానికి ఏ విధంగా పిలుపునివ్వబోతున్నారు? పిలుపుని నేను ఇవ్వటం కన్నానండి, వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటుందే ఈ ప్రభుత్వం మాకొద్దు మర్రో, నిజంగా అభివృద్ధి చేసి సంక్షేమం ఇచ్చే ప్రభుత్వం, మంచి నాయకుడు, కొండల్ని కూడా హైటెక్ సిటీ కింద మార్చి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు, సొంత డబ్బులను కూడా కౌలు రైతుల కోసం ఖర్చు పెట్టేసి మత్స్యకారులు బోట్లు కాలిపోతే కూడా ప్రభుత్వం కన్నా ముందెళ్ళి ఉండి ఏ కష్టం వచ్చినా జనవాణి అని పెట్టి ప్రజా సమస్యలన్నీ పదవి లేకపోయినా వింటున్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ టైంలో ఉన్నట్టు కోల్గేట్ స్కామ్ అని, 2G స్కామ్ అని, కామన్వెల్త్ స్కామ్ అని, ఇలా ఏ స్కాము వినకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ విదేశాల్లో కూడా ఇండియా కంటూ ఒక స్థానం సంపాదించి పెట్టిన మోడీ గారు, వీళ్ళ ముగ్గురు నాయకత్వం మాకు కావాలి. కానీ అసలు ఇన్ని కేసులు పెట్టుకుని ఏ అభివృద్ధి చేయకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని అంతా కూడా సొంతంగా దారి మళ్లించేసుకుని బీసీ కార్పొరేషన్ నుంచి 76 కోట్లు దొబ్బేసి, SC/ST కార్పొరేషన్ నుంచి 26,000 కోట్లు దొబ్బేసి, బీసీ రిజర్వేషన్ని అంటే సుమారు 16,000 స్థానిక నాయకత్వాన్ని తగ్గించేసి, రిజర్వేషన్ తగ్గించేసి, SC/ST మైనారిటీ అంటే ఉన్నత విద్యకి కూడా డబ్బులు ఇవ్వకుండా, మౌలిక సదుపాయాలు చేసుకున్న ఏ ప్లాన్స్కి కూడా SC/STలకి ఇవ్వకుండా, ఏ వ్యాపారంలోని వాళ్ళు పెట్టుబడులు ఇవ్వకుండా, అన్ని విధాలుగా అన్ని పథకాలని ఇలాగ తుంగలోకి తొక్కేసి ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఆయనకే తెలియాలి. సో అలాంటిది పిలుపుని ఇవన్నీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, 8 సార్లు పెంచాడు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు, సరిహద్దుల మీద ఫోటోలు వేసుకుంటున్నారు. ఇది కాకుండా అన్నిటికన్నా దారుణం ఏంటంటే భారతదేశంలోనే అత్యధిక ధర పెట్టి పెట్రోల్, డీజిల్ కొనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే. ఇన్ని పన్నులు వేస్తూ ఇంత వసూలు చేస్తూ కూడా అత్యధిక ధర పెట్టి, ఇండియాలోనే అత్యధిక ధర పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకి ఎందుకు పట్టిందండి? అది కాకుండా ఇందులోనేమో నెంబర్ 1 విద్యా వైద్య రంగంలోనేమో 20 స్థానానికి కింద, బీహార్ కన్నా కింద తక్కువ స్థానానికి వెళ్ళిపోయింది. ఆక్వా రంగంలోనేమో ఇవి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళు మనం 8th పొజిషన్కి వెళ్ళిపోయాం. అంటే ఉన్నవన్నీ వచ్చే పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి. అసలు యాంక్సిలరీ యూనిట్స్ అంటే దానికి అనుసంధానమైన కంపెనీస్, కియాతో పాటు కొన్ని 100 కంపెనీస్ రావాలి. ల్యాండ్ తీసుకుని కూడా ఒక్కడ స్టార్ట్ చేయట్లేదు. ఉన్న కంపెనీస్ అన్నీ కూడా పంపించేస్తున్నారు. వీళ్ళకి ఏంటి అంటే ప్రజలు ఎవరు బాగుపడకూడదు. వీళ్ళకి అన్నిటికీ ప్రజలకు అందుబాటులో ఉండేది ఈరోజు గంజాయి మాత్రమే, రాష్ట్రం అంతా కూడా. దాన్ని మాత్రం విపరీతంగా ఈజీగా ఎవరు ఏ పోలీసు పట్టించుకోకుండా మొత్తం అంతా సప్లై చేస్తున్నారు. 100% ఇలాంటివన్నీ అరికట్టి కాకినాడ పార్లమెంట్లో ఈ సొంతంగా మైనింగ్ చేసి దొబ్బేసి ఇదంతా రాష్ట్ర రెవెన్యూకి చేర్చి, పోర్టుని అభివృద్ధి చేసి, రైల్వే లైన్ మెయిన్ లైన్ని కాకినాడకి ఎక్స్టెన్షన్ చేసి, ఎయిర్పోర్ట్ టు పోర్ట్ రోడ్వేస్ని కంప్లీట్ చేసి, SEZలోకి పరిశ్రమలు తీసుకొచ్చి, ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణని కంప్లీట్ చేసి 100% కాకినాడ పార్లమెంట్ అంటే నెంబర్ 1 ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చేలాగా. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళని లోపలికి కూడా రానివ్వరండి.
మీరు ఆల్రెడీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో రాష్ట్రం 2,000 కోట్లు అప్పు ఇవ్వండి, ఇవ్వకపోతే రాష్ట్రం గ్యారంటీ అంటే అయినా అవతల పండి మీ గ్యారంటీ మాకు వద్దన్నారు. మెడికల్ సప్లైస్లోనేమో ఎంసీఐలోనేమో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పెట్టారు, ఈ ఆంధ్రప్రదేశ్కి ఏవి సప్లై చేయకండి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరని చెప్పి. అంగన్వాడీకి పాలు సప్లై చేసేటోళ్ళు కూడా పాలు ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఏం నమ్మి డబ్బులు ఇస్తుందండి? ఏ నిధులు వాళ్ళకి ఎవరు వీళ్ళు దొబ్బేస్తారని వాళ్ళకి తెలుసు. సో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న అనుబంధంతో 100% కాకినాడ ప్రజల తరపున నేను గొంతెత్తి మనకు కావాల్సినవన్నీ మాట్లాడి కావాల్సినవన్నీ తీసుకొచ్చి, ఆయన కూడా ఈ గవర్నమెంటు ఈ నాయకుడు ఇలాంటి వాళ్ళు అడిగితే ఇస్తారు, నాలాంటి వ్యక్తులు వెళ్ళి మాట్లాడితే ఇస్తారు తప్ప పదవిలోకి రాకముందే వేలాది కోట్లు దోచేసుకున్న వాళ్ళు వెళ్ళి అడిగితే అక్కడ పార్లమెంట్లో ఎవరు పిలిచి ఇచ్చేటోళ్ళు ఎవరు ఉండరండి. సో 100% అందరికన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నేను చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ చేసి కాకినాడ పార్లమెంట్ని ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 పార్లమెంట్గా మాత్రం నిలుపుతాను. ఇది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తాను ప్రచారం చేస్తున్న పర్వంలోనే ప్రజానికం బ్రహ్మరథం పడుతున్నారని, కేంద్రం నుంచి అత్యధిక నిధులు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని చెప్పేసి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి.